ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీలో చాలా బిజీగా గడుపుతోంది. పీసీసీ కార్యవర్గ కూర్పు అలాగే మంత్రివర్గ విస్తరణ ఈ అంశాలపై హైకమాండ్తో చర్చలు జరుపుతోంది. ముఖ్య నేతలతో కేసీ వేణుగోపాల్ విడివిడిగా చర్చలు జరిపారు. పీసీసీ కార్యవర్గ కూర్పుపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి. అయితే 4 కార్యనిర్వాహక అధ్యక్షుల్ని నియమించాలని పార్టీ నిర్ణయించింది. మాదిగా, ముస్లిం, లంబాడ, రెడ్డి వర్గాల నుంచి ఒక్కొక్కరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు దక్కబోతున్నాయి. ఇక 15 నుంచి 20 మంది వరకు ఉపాధ్యక్షులు ఉండే అవకాశం ఉంది. దీనిపై 1-2 రోజుల్లోనే అధికారిక ప్రకటన రాబోతోంది. ఇక మంత్రివర్గ విస్తరణ పైన కూడా ముఖ్య నేతల అభిప్రాయాలను హైకమాండ్ తీసుకుంటుంది. అలాగే ఇప్పుడే విస్తరణకు అవకాశం లేదు అనే ప్రచారం కూడా జరుగుతోంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో కేసీ వేణుగోపాల్ విడివిడిగా భేటీ అయ్యారు. పీసీసీ కార్యవర్గ కూర్పుపై కసరత్తు చేశారు పార్టీ పెద్దలు. అయితే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు పూర్తిగా అధిష్టానం నిర్ణయమే అంటున్నారు సీఎం రేవంత్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కేసుల విషయంలో తొందరపాటుతనం లేదు, చట్ట ప్రకారమే ముందుకు వెళతామని చెప్పారు. ఇక ఢిల్లీ టూర్ లో భాగంగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరలేదు అన్నారు. తనకు రాహుల్ కు ఎలాంటి గ్యాప్ లేదంటూ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మాట్లాడారు సీఎం. పీసీసీ కమిటీలపై 1-2 రోజుల్లోనే స్పష్టత వస్తుందని చెప్తున్నారు. మరి మంత్రివర్గ కూర్పు ఎప్పుడు ఉండబోతోంది, రేవంత్ ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా కేబినెట్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో పార్టీ ఎప్పటిలోపు నిర్ణయం తీసుకోబోతోంది అన్నది కీలకంగా మారింది. మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, రేవంత్ ఈసారి గుడ్ న్యూస్ తో రాబోతున్నారా? ఇటు కేబినెట్ విస్తరణ కానీ లేకపోతే పీసీసీ కార్యవర్గ కూర్పు కానీ వీటిపై ఈ 2 రోజుల్లో ఏమైనా క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? రెండింటినీ కూడా వీలైనంత త్వరగా ఎండ్ కార్డ్ వేయాలనేది అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. నిన్న సిఎల్పి మీటింగ్ అయిపోగానే ముగ్గురు కూడా ఢిల్లీ వెళ్లారు. సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం అండ్ పీసీసీ చీఫ్. దీనికి సంబంధించి నిన్నటి నుంచి కూడా రేవంత్తో పాటుగా అట్లాగే డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ చాలా బిజీగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి, పీసీసీ కూర్పుకు సంబంధించి రెండింటినీ కూడా చాలా సీరియస్ ఎజెండాలుగా పెట్టుకున్నారు. వీటిని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలనేది అయితే వీళ్ళ ఆలోచనగా కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే పీసీసీ కూర్పుకు సంబంధించి పీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తయినా కూడా పీసీసీ కార్యవర్గం ఇంకా ఏర్పాటు కాలేదు. సో దాంట్లో భాగంగానే వీలైనంత త్వరగా 4 వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటుగా 20 మంది వరకు వైస్ ప్రెసిడెంట్స్, అట్లాగే మిగతా జిల్లా అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు వీళ్ళందరినీ కూడా వీలైనంత త్వరగా అపాయింట్ చేయాలనేది అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్గనైజింగ్ కేసీ వేణుగోపాల్తో కూడా భేటీ అయ్యారు. దాని తర్వాత సీఎం చిట్ చాట్ చేస్తూ చెప్పారు కూర్పుకు సంబంధించిన అంశాలు. ఇక విస్తరణకు సంబంధించి, విస్తరణ ఇప్పటికీ ఏడాది అయిపోయిన నేపథ్యంలో విస్తరణకు సంబంధించి 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి. సో వీటిని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని ఎమ్మెల్యేల నుంచి కూడా నిన్న సిఎల్పి భేటీలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉండొద్దు అంటే మిగతా స్థానాలను కూడా భర్తీ చేయాలనుకున్నారు. కాకపోతే ఈ ఢిల్లీ పర్యటనలో దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ రాకపోయినా విస్తరణకు సంబంధించి కొంతమంది ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే నిజామాబాద్, అట్లాగే ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్కు సంబంధించిన నేతలు దీనిపైన ఆశావాదంతో ఉన్నారు. సో దానికి సంబంధించి సుదర్శన్ రెడ్డితో మనం మాట్లాడినప్పుడు చెప్తున్నారు, ఈ వారంలోనే విస్తరణకు సంబంధించి రెడీగా ఉండాలంటూ చెప్పారని కూడా సుదర్శన్ రెడ్డి చెప్పారు. సో దానికి సంబంధించి కొంతమంది నేతలకైతే సంకేతాలు ఇచ్చారు. విస్తరణ కూడా పీసీసీ కూర్పు అయిపోగానే విస్తరణ పైన కూడా ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. సో దానికి సంబంధించి 6 ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల లోపల 4 చేసి దాని తర్వాత మరో 2 స్టేట్ కోటాలో, మైనార్టీ కోటాలో ఉన్నాయి. సో వాటిని కూడా ఫిల్ చేయాల్సిన నేపథ్యంలో సో ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికైతే ఒక 1 వీక్ టైం పడుతుంది. ఈ మంత్ లోపల పూర్తి స్థాయిలో పీసీసీ కూర్పుతో పాటుగా మంత్రివర్గ విస్తరణ చేయాలనేది అయితే ప్రభుత్వం అటు పార్టీ ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. రైట్, థాంక్యూ ప్రభాకర్.